హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఈ రుచికరమైన వెజ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ టైంలోనే. ఈరోజు నేను చూపించబోయే ఈ స్నాక్స్ చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం ఉంటుంది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కొత్తగా ఇలాంటి స్నాక్స్ తయారు చేసి పెట్టారంటే బయట ఫుడ్ అస్సలు ఇష్టపడరు. మరి ఇంట్లోనే సింపుల్గా వెజ్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా తురిమి పెట్టేసుకొని ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండేసుకోండి. అస్సలు వాటర్ ఉండకూడదు. మీరు గట్టిగా పిండలేకపోతే ఒక క్లాత్లో వేసుకొని పిండేసుకోండి, అప్పుడు వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. దీన్ని అంతంటే ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే క్యారెట్ను కూడా ఇలాగే గట్టిగా పిండేసుకొని రెండింటిని కలుపుకోవాలి. వాటర్ లేకుండా వీలైనంత వరకు గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి బౌల్లో తీసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోరు, హాఫ్ కప్ మైదా, కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇంకేమీ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. ఈ క్యాబేజీలో ఉన్న తేమతోనే ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ముద్దగా రాకపోతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ముద్దలా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ముద్దలా కలుపుకున్నాక ఇలా చిన్న బాల్స్లా చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడయ్యాక వీటన్నిటిని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని లోపల వరకు కుక్ అయ్యేలా వీటిని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా పైన లేయర్ క్రిస్పీగా వచ్చి లోపల కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ వెజ్ బాల్స్ చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్ని బాల్స్ను డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరో ప్యాన్లో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోండి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని కాస్త ఎర్రగా వేయించుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ సాసు, ఒక స్పూన్ టమోటా సాసు, కొద్దిగా సోయా సాసు, కొద్దిగా వెనిగర్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే వెజ్ బాల్స్ అనేవి టేస్ట్గా ఉంటాయి. వీటన్నిటిని కాస్త వేయించుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనం వేసుకున్న సాస్లలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకొని చాలా తక్కువ వేసుకోండి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ని వేసుకొని ఇందులో 5 to 6 minutes పాటు ఉడికించుకోవాలి. ఇదంతా పీల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బాల్స్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.